Hi guys, welcome to our channel. So in this video I am going to talk about common English phrases used with kids and at home. సో పిల్లలతో ఇంటి దగ్గర మనం ఉపయోగించే సాధారణమైన ఇంగ్లీష్ పదాలు లేకపోతే ఇంగ్లీష్ ఫ్రేజెస్ ఏముండేవో వాటిని బ్రీఫ్గా ఈ వీడియోలో చూద్దాం. గైస్, ఆర్ యూ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం? మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. You don't forget to press the bell icon so that you will get all the updates, right? So what we are going to look at, మనం ఏం చూస్తున్నాం ఈరోజు ఈ వీడియోలో కామన్ ఇంగ్లీష్ ఫ్రేజెస్. పిల్లలతో మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు ఇంగ్లీష్ అనేది ఇంటి దగ్గరే నేర్చుకుంటారు. సో వాళ్ళు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయాలి అంటే సో వాళ్ళని సాధారణమైన అందరూ క్లాస్ రూమ్లో ఉండే అందరితో సమానంగా ఉండాలంటే వాళ్ళతో ప్రతిరోజు మనం ఇంగ్లీష్ మాట్లాడాలి. ఓకే, ఈ వీడియోలో కొన్ని ఫ్రేజెస్ మనం కామన్గా ఉపయోగించే ఫ్రేజెస్ని నేను మీకు తెలియజేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, పుట్ అవుట్ ద బిన్స్. ఓకే, పుట్ అవుట్ ద బిన్స్ లేక టేక్ అవుట్ ద ట్రాష్. కెన్ యూ టేక్ అవుట్ ద ట్రాష్ టునైట్? ఓకే, సో పుట్ అవుట్ ద బిన్స్ కానీ టేక్ అవుట్ ద ట్రాష్ కానీ అనొచ్చు, లేదంటే అది కమాండ్. ఈ రెండు కమాండ్స్. లేకపోతే యూ కెన్ రిక్వెస్ట్ లైక్ దిస్, కెన్ యూ టేక్ అవుట్ ద ట్రాష్ టునైట్ అంటే చెత్తని పారేయి, చెత్తను తీసుకుపోయి డస్ట్బిన్లో పడేయని చెప్పడానికి పుట్ అవుట్ ద బిన్స్ అంటాం. టేక్ అవుట్ ద ట్రాష్ అంటాం. ట్రాష్ అన్నా లేకపోతే వేస్ట్ అన్నా అదే. సో కెన్ యూ టేక్ అవుట్, మీరు పొలైట్గా మీ పిల్లల్ని అడగాలి అంటే కెన్ యూ టేక్ అవుట్ ద ట్రాష్ టునైట్? ఓకే, కెన్ యూ టేక్ అవుట్ ద ట్రాష్, రైట్? కెన్ యూ రిమూవ్ ద డస్ట్బిన్, అట్లా కూడా అడగవచ్చు. సో నెక్స్ట్ వన్, కెన్ యూ ప్లీజ్ డూ ద డిషెస్? ఓకే, రైట్, డూ ద డిషెస్. డూయింగ్ ద డిషెస్ అంటే ఏంటో తెలుసా? క్లీన్ చేయమని, డిషెస్ని క్లీన్ చేయమని, అంట్లు కడగమంటాం కదా. సో అంట్లు కడగమని అడగటానికి డూ యూ ప్లీజ్ డూ ద డిషెస్, అది పొలైట్ క్వశ్చన్. ఓకే, మీరు వాళ్ళని కమాండ్ చేయాలంటే డూ ద డిషెస్. ఓకే, గో అండ్ డూ ద డిషెస్ అని అనొచ్చు. డూ ద లాండ్రీ. ఓకే, లాండ్రీ అంటే ఇస్త్రీ చేయటం అదనమాట. కెన్ యూ డూ ద లాండ్రీ ప్లీజ్? కెన్ యూ డూ ద లాండ్రీ ప్లీజ్? ఐ విల్ డూ ద డిషెస్ టునైట్. ఓకే, సో డూయింగ్ ద డిషెస్ అంటే అంట్లు కడగటం, డూ ద లాండ్రీ అంటే బట్టలు ఇస్త్రీ చేయటం అది. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే టైడ్ అప్ యువర్ రూమ్. టైడ్ అప్ యువర్ రూమ్ అంటే రూమ్ని శుభ్రం చేసుకోమని. టైడ్ అప్ యువర్ రూమ్. కుడ్ యూ టైడ్ అప్ యువర్ రూమ్ ప్లీజ్? ఇది రిక్వెస్ట్ అనమాట. సో పొలైట్, వాళ్ళకి మనం కమాండ్ చేయకుండా వాళ్ళని రిక్వెస్ట్ చేసే పంతే పిల్లల్ని పిలిచి యూ బేబీ కమ్ హియర్, కుడ్ యూ టైడ్ అప్ యువర్ రూమ్ ప్లీజ్? కుడ్ యూ టైడ్ అప్ యువర్ రూమ్ ప్లీజ్? నెక్స్ట్ వన్, క్లీన్ ఇట్ అప్. టైడ్ అప్, క్లీన్ ఇట్ అప్. సో క్లీన్ ఇట్ అప్ అని ఎప్పుడు వాడతామంటే వాళ్ళు ఏదైనా కింద పడిపోతే దాన్ని క్లీన్ చేయటానికి మనం క్లీన్ ఇట్ అప్ అంటాం. సో యూ కెన్ ఆస్క్ లైక్ దిస్, నిక్కీ యువర్ లిటిల్ సిస్టర్ జస్ట్ స్పాయిల్డ్ అ డ్రింక్, స్పిల్డ్ అ డ్రింక్. నిక్కీ యువర్ లిటిల్ సిస్టర్ జస్ట్ స్పిల్డ్ అ డ్రింక్, కెన్ యూ క్లీన్ ఇట్ అప్? ఓకే, సో క్లీన్ ఇట్ అప్ అని గుర్తుపెట్టుకోండి. దాన్ని కంప్లీట్ సెంటెన్స్లో చెప్పాలి లేకపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేయాలంటే సో కెన్ యూ క్లీన్ ఇట్ అప్? కెన్ యూ క్లీన్ ఇట్ అప్? స్పిల్డ్ ఆ డ్రింక్ అంటే కింద ఆ డ్రింక్ కింద పారబోసిందని అర్థం. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్, మేక్ ద బెడ్ అంటే బెడ్ నీట్గా పెట్టుకోమని అర్థం. సో మంచిగా బెడ్ రెడీ చేయమని చెప్తాం కదా. స్వీటీ, కెన్ యూ మేక్ యువర్ బెడ్ బిఫోర్ యూ లీవ్? సో నువ్వు వెళ్ళే ముందు బెడ్ నీట్గా పెడతారు. కొంతమంది ఏంటి ఎట్లా పడితే అట్లా చెత్తేసి బట్టల దుప్పట్లు అవన్నీ మడతేయకుండా వెళ్ళిపోతారు. సో అప్పుడు మీరు కెన్ యూ మేక్ యువర్ బెడ్ బిఫోర్ వీ లీవ్ అని అడగచ్చు. సో మేక్ ద బెడ్. ఓకే, ఒక మాటలో చెప్పాలి అంటే
మేక్ ద బెడ్ అనొచ్చు, లేకుంటే దాన్ని కంప్లీట్గా వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్లుగా మనం అడగాలంటే కెన్ యూ మేక్ యువర్ బెడ్ బిఫోర్ వీ లీవ్, కెన్ యూ మేక్ యువర్ బెడ్ అట్లా కూడా అడగచ్చు. గెట్ డ్రెస్డ్, సో రెడీ అవ్వమని, బట్టలు వేసుకొని రెడీ అవ్వమని, గెట్ డ్రెస్డ్. హనీ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు గెట్ డ్రెస్డ్, వీ హ్యావ్ టు గో ఇన్ అన్ అవర్. ఓకే, రెడీ అవ్వాలి, సో మనం వెళ్ళిపోవాలి, ఒక 1 అవర్లో వెళ్ళాలి, బట్టలు రెడీ అవ్వమని. ఓకే, గెట్ డ్రెస్డ్. నెక్స్ట్, వాక్ ద డాగ్. వాక్ ద డాగ్. డిడ్ యూ వాక్ ద డాగ్ ఎట్? ఇట్స్ గెటింగ్ లేట్. వాక్ ద డాగ్ అంటే డాగ్ని వాకింగ్ తీసుకెళ్ళమని, వాక్ ద డాగ్. సో డిడ్ యూ వాక్ ద డాగ్ ఎట్? సో డాగ్ని వాకింగ్ తీసుకెళ్ళారా? ఇట్స్ గెటింగ్ లేట్, లేట్ అవుతుందని. డిడ్ యూ లాక్ ద డోర్? మనం పిల్లల్ని అడగాలి. సో మనం వాళ్ళకి ఇచ్చాం, తాళం ఇచ్చాం, మరి అడుగుతాం మనం కన్ఫర్మేషన్. డిడ్ యూ లాక్ ద డోర్? డిడ్ యూ లాక్ ద డోర్? ఓకే, లాక్ ద డోర్, లాక్ చేయమని వాళ్ళని మళ్ళీ అడగటానికి డిడ్ యూ లాక్ ద డోర్. నెక్స్ట్ వన్, వెన్ ఈజ్ యువర్ హోంవర్క్ డ్యూ? వెన్ ఈజ్ యువర్ హోంవర్క్ డ్యూ? లుక్ ఎట్ దిస్. వెన్ ఈజ్ యువర్ హోంవర్క్ డ్యూ అంటే మీ హోంవర్క్ ఎప్పుడు పూర్తి చేయాలంటే డెడ్ లైన్. వాట్ ఈస్ ద డెడ్ లైన్ ఆఫ్ యువర్ హోంవర్క్? సో హోంవర్క్కి ఎప్పుడైనా టీచర్లు హోంవర్క్ ఇచ్చినప్పుడు దానికి ఒక డెడ్ లైన్ ఉంటుంది, రేపు ఎల్లుండి ఎప్పుడు చేయాలని, మండే చేయాలా, ట్యూస్డే చేయాలి, దాని ప్రకారం చేయాలి. వెల్, ఇట్స్ డ్యూ టుమారో. ఓకే, అది టుమారోకి డ్యూ ఉంది, టుమారోకి చేయాలి. సో వెన్ ఈజ్ యువర్ హోంవర్క్ డ్యూ? రైట్. You have to be ready for school in 10 minutes. You have to be ready for school in 10 minutes. Okay, so get ready అనొచ్చు మనం, get ready to your school అనొచ్చు. You have to be ready for school in 10 minutes. 10 minutesలో నువ్వు స్కూల్కి రెడీ అవ్వాలి. You're off school for a week. You're off school for a week అంటే ఏంటి తెలుసా? యువర్ ఆఫ్ స్కూల్ ఫర్ ఎ వీక్. ఇది కొంచెం సాధారణంగా మన వాళ్ళు వాడరు, జాగ్రత్తగా గమనించండి. ఇట్ ఈజంట్ గ్రేట్ బబ్లీ, యూ డోంట్ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. యువర్ ఆఫ్ స్కూల్ ఫర్ ఎ వీక్. యువర్ ఆఫ్ స్కూల్ ఫర్ ఎ వీక్ అంటే సో నువ్వు ఒక 1 వీక్ స్కూల్కి వెళ్ళే పని లేదంటే సెలవు అని అర్థం. యువర్ ఆఫ్ స్కూల్, యువర్ ఆఫ్ స్కూల్ ఫర్ అ వీక్. So isn't that great bubbly? You don't have to get up early in the morning. So మార్నింగ్ లేవాల్సిన అవసరం లేదు బబ్లీ. సో ఇట్స్ గ్రేట్, యువర్ ఆఫ్ స్కూల్ ఫర్ ఎ వీక్. నువ్వు ఒక 1 వీక్ నీకు హాలిడేస్ అని చెప్తా. వాట్స్ ఫర్ డిన్నర్? వాట్స్ ఫర్ డిన్నర్ అంటే వాట్ ఈస్ దేర్ ఫర్ ఈటింగ్ అని. సో డిన్నర్కి ఏముంది? వాట్స్ ఫర్ లంచ్, వాట్స్ ఫర్ సప్పర్ అట్లా అడగటానికి మనం వాడతాం. హూ ఇస్ కుకింగ్ టు నైట్? హూ ఇస్ కుకింగ్ టు నైట్ అంటే సాధారణంగా ఇండియన్ కాంటెక్స్ట్లో వైఫ్సే కుక్ చేస్తారు. ఒకవేళ ఫాదర్స్ లేదా చిల్డ్రన్ కూడా కుక్ చేసే ట్రెడిషన్ ఉన్నప్పుడు, ఆ ఇంట్లో ఆ ఫ్యామిలీలో ఆ సెటప్ ఉన్నప్పుడు యూ కెన్ ఆస్క్ లైక్ దిస్, హూ ఈజ్ కుకింగ్ టు నైట్? హూ ఈజ్ కుకింగ్ టు నైట్ అండ్ దట్ మీన్స్ ఈజ్ యువర్ ఫాదర్ కుకింగ్ ఆర్ మదర్ కుకింగ్ అని అర్థం. సో నువ్వు ఈరోజు మమ్మీ కుక్ చేస్తుందా, లేకపోతే డాడీ కుక్ చేస్తున్నాడా, లేకపోతే చిల్డ్రన్ కుక్ చేస్తున్నాడు? హూ ఈజ్ కుకింగ్ టు నైట్? పుట్ ద కెటిల్ ఆన్. సో కెటిల్ అంటే తెలుసు, నీళ్ళు వేడి చేసుకునేది. ప్లీజ్ కెన్ యూ పోర్ వాటర్ ఇన్ టు ద కెటిల్ అండ్ టర్న్ ఇట్ ఆన్. సో కెటిల్లో నీళ్లు పోసి దాన్ని ఆన్ చేయమని అర్థం. టేక్ అ ఫ్యూ మోర్ బైట్స్. టేక్ అ ఫ్యూ మోర్ బైట్స్ అంటే ఇంకొంచెం తినమని. మన పిల్లలను బతిలాడుతూ ఉంటాం, ఇంకొంచెం తినమ్మా అని. అప్పుడు టేక్ అ ఫ్యూ మోర్ బైట్స్, టేక్ 1 more bite. ఓకే, టేక్ 2 bites అంటే కొంచెం తినమని, 2 సార్లు తినమని, లేకపోతే ఒకసారి తినమని, ఒక ముద్ద తినమని, 2 ముద్దలు తినమని అడుగుతాం కదా. ప్లీజ్ హ్యారీ జస్ట్ టేక్ ఫ్యూ మోర్ బైట్స్ అండ్ దెన్ యూ ఆర్ ఫ్రీ టు గో. హ్యారీ ఒక 2 కొన్ని ముద్దలు తిన్న తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇట్స్ టైమ్ టు బ్రష్ యువర్ టీత్. సో మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు మనం ఈ విధంగా చెప్పొచ్చు పిల్లల్ని, ఇట్స్ టైమ్ టు బ్రష్ యువర్ టీత్. వాళ్ళు నిద్రపోతున్నారు, టైం అవుతుంది, బేబీ ఇట్స్ టైమ్ టు బ్రష్ యువర్ టీత్. స్లీప్ టైట్ అని ఎప్పుడు వాడతామంటే దిస్ ఈజ్ సినానిమ్ ఫర్ స్లీప్ వెల్. సో బాగా నిద్రపోవాలి అని చెప్పటం. స్లీప్ టైట్, గో అండ్ స్లీప్ టైట్.
ఓకే, దట్ మీన్స్ గో అండ్ స్లీప్ వెల్, బాగా నిద్రపోండి. స్లీప్ ఇన్, అదర్ ఫ్రేజ్ ఏంటంటే స్లీప్ ఇన్ అని ఎప్పుడు వాడతాం అంటే స్లీపింగ్ ఇన్ మీన్స్ స్లీపింగ్ లాంగర్ దెన్ యూజువల్లీ. సో వాళ్ళు సాధారణంగా నిద్రపోయేదానికంటే ఎక్కువ నిద్రపోవటాన్ని స్లీప్ ఇన్ అంటాం. యూ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్, హనీ యూ కెన్ స్లీప్ ఇన్ టుమారో, ద స్కూల్ ఈజ్ ఆఫ్ ఫర్ ఫ్యూ డేస్ బికాజ్ ఆఫ్ ద బ్యాడ్ వెదర్. ఓకే, సో వెదర్ మంచిగా లేదు కాబట్టి సో రేపు సో మంచిగా నిద్రపో, స్కూల్కి సెలవు, ఎక్కువసేపు నిద్రపోని చెప్తాం స్లీప్ ఇన్. ఓకే, స్లీప్ ఇన్ టుమారో. టైమ్ టు గెట్ అప్, సో ఉదయాన్నే మా పిల్లలు లేచేటప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి టైమ్ టు గెట్ అప్, ఇట్స్ టైమ్ టు గెట్ అప్, టైమ్ టు గెట్ అప్. ఓకే, హే గైస్ టైమ్ టు గెట్ అప్. సో నిద్ర లేవాలని చెప్పండి. నెక్స్ట్ వన్ ఈజ్ రైజ్ అండ్ షైన్. సో రైజ్ అండ్ షైన్ అంటే వేకప్ అండ్ ఫీల్ గ్రేట్. ఓకే, పిల్లలకి మనం చెప్తూ ఉండాలి అప్పుడప్పుడు, ఇది రైజ్ అండ్ షైన్, లేమ్మా అని, యూ గెట్ అప్ అమ్మ, సో లేచి ఫీల్ గ్రేట్ అని, రైజ్ అండ్ షైన్. నెక్స్ట్ వన్ స్లీప్ వెల్. స్లీప్ వెల్, ఇంటోనేషన్ మనం జాగ్రత్తగా వాడాలి ఇక్కడ, టోన్. స్లీప్ వెల్ అంటే బాగా నిద్రపోయావా అని అడుగుతాం కదా మనం. దిస్ ఈజ్ హౌ యూ ఆస్క్ ద క్వశ్చన్, డిడ్ యూ స్లీప్ వెల్, బాగా నిద్రపోయావా అని అడుగుతాను. స్లీప్ వెల్, ఆ టోన్ వస్తేనే దట్ విల్ బి ఏ క్వశ్చన్. ఓకే, దట్ మీన్స్ స్లీప్ వెల్ అని 2 వర్డ్సే వాడతాం మనం, డిడ్ యూ స్లీప్ వెల్ అని అర్థం. నెక్స్ట్ వన్, ఆర్ యూ వార్మ్ ఎనఫ్. సో పిల్లలకి తర్వాత మా ఓల్డ్ పీపుల్కి మనం ఇది వాడతాం, ఆర్ యూ వార్మ్ ఎనఫ్ అంటే మీకు దుప్పట్లు అవన్నీ సరిపోయినాయి, ఓకేనా, రూమ్ కంఫర్టబుల్గా ఉందా అని అడగటానికి ఆర్ యూ వార్మ్ ఎనఫ్. నెక్స్ట్ ఆర్ యూ హర్ట్ అంటే మనం హర్ట్ అయ్యా ఉంటాం, పిల్లలు ఎప్పుడైనా తిట్టినప్పుడు వాళ్ళు పోయి అక్కడ కూర్చొని ఏడుతూ ఉంటారు, ఆర్ యూ హర్ట్. ఓకే, సో కొన్నిసార్లు గాయాలు తగిలినప్పుడు, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కూడా ఇట్లాంటివి వాడతాం. సో నెక్స్ట్ వన్, వేర్ ఆర్ యూ హర్ట్. వాట్ డస్ ఇట్ మీన్, విచ్ బాడీ పార్ట్ ఈజ్ హర్టింగ్. వాళ్ళకి ఏదైనా నొప్పి అని బాధపడుతున్నారు అనుకోండి, వేర్ ఆర్ యూ హర్ట్ అంటే విచ్ బాడీ పార్ట్ ఈజ్ హర్టింగ్, ఈజ్ ఇట్ లెగ్, ఈజ్ ఇట్ స్టమక్, ఓకే, ఈజ్ ఇట్ బ్యాక్ పెయిన్, సో ఏదని. వేర్ డిడ్ యూ గెట్ హర్ట్ అంటే నీకు దెబ్బ తగిలినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావని, వేర్ డిడ్ యూ గెట్ హర్ట్. నెక్స్ట్ వన్, బీ నైస్ టు యువర్ మామ్. మనం పిల్లలకు వార్నింగ్ ఇస్తూ ఉంటాం, బీ నైస్ టు యువర్ మామ్, బీ నైస్ టు యువర్ సిస్టర్, బీ నైస్ టు యువర్ టీచర్, బీ నైస్ టు యువర్ ఫ్రెండ్స్ అని, అంటే వాళ్ళతో మంచిగా ఉండు, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు, అందరితో మంచిగా ఉండని చెప్పడానికి బీ నైస్ టు యువర్ మామ్, బీ నైస్ టు యువర్ సిస్టర్ అంట. సో వేర్ ఆర్ యువర్ మేనర్స్. కొన్నిసార్లు మనం అంటాం, సో ఏం నేర్చుకున్నావురా నువ్వు, ఏం తెలుసు, ఏంట్రా నీకు ఏం నేర్పారంట, వేర్ ఆర్ యువర్ మేనర్స్ అంటే స్కూల్లో ఏం నేర్చుకున్నావు, ఇంటి దగ్గర ఏం నేర్చుకున్నావు, హౌ ఆర్ యూ బీయింగ్, సో ఈజ్ ఇట్ యువర్ బిహేవియర్. ఓకే, ఇట్లా బిహేవ్ చేస్తావా నువ్వు, డోంట్ డూ దాట్. నెక్స్ట్ వన్, డోంట్ డూ దాట్, ఇట్స్ నాట్ నైస్. ఓకే, ఇది మంచిది కాదు, ఇది చేయొద్దని, డోంట్ డూ దాట్, ఇట్స్ నాట్ నైస్. నెక్స్ట్ వన్, హౌ డేర్ యూ స్పీక్ టు మీ లైక్ దట్. వాళ్ళు ఏదన్నా మాట్లాడుతూ ఉన్నారనుకో ఇష్టం వచ్చినట్లు, హౌ డేర్ యూ నాన్ సెన్స్ మాట్లాడిన, హౌ డేర్ యూ స్పీక్ టు మీ లైక్ దట్ అని అనొచ్చు. నెక్స్ట్ వన్, హరీ అప్. సో తొందరగా వెళ్ళాలని చెప్పడానికి హరీ అప్ గైస్, హరీ అప్ చిల్డ్రన్, సో బేబీ హరీ అప్ అంట. గెట్ రెడీ, సో ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి గెట్ రెడీ అని అనొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ కాంప్లిమెంట్స్. పిల్లలు ఏదైనా చేసినప్పుడు, మంచి పని చేసినప్పుడు వాళ్ళకి ఈ రకంగా మీరు కాంప్లిమెంట్స్ చేయొచ్చు. సో గుడ్ జాబ్, బాగా చేసావని, యు ఆర్ డూయింగ్ దిస్ వెల్, ఈ పని బాగా చేసావు, వావ్ దట్స్ హ్యూజ్లీ ఫార్వర్డ్ అంటే బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు అనుకో వాడు చేసే పనిలో, దాన్ని వావ్ దట్స్ హ్యూజ్లీ ఫార్వర్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ.